వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యూమరేటర్లు నిబద్ధత అంకిత భావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ నాయకులవి మాటలు తప్ప చేతుల్లో మాత్రం పనులు కనిపించడం లేదని సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం. నేతన్నలపై ప్రేమ ఉంటే బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణనకు ప్రజలందరూ సహకరించాలి. తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. ప్రతిపక్ష నాయకులు చేసే ఆరోపణలు ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. ఇక డీటెయిల్స్లోకి వెళితే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యూమరేటర్లు నిబద్ధత అంకిత భావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కొనసాగుతుండగా మంగళవారం కలెక్టర్ 17వ వార్డు, 28వ వార్డులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది చేస్తున్న సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సర్వేలో భాగంగా తీసుకుంటున్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సమాచారం ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పలు గృహాల వాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సర్వే ప్రక్రియలో తూచా తప్పకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలన్నారు. సర్వే ప్రక్రియలో ఎన్యూమరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సర్వేపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ పర్యటనలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రావణ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, సిరిసిల్ల నేత కార్మికులకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణిలు వెల్లడించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేత కార్మికులకు 365 రోజులు పని కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ అది అమలు కావడం లేదని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. గత ప్రభుత్వంలో బకాయిల గురించి పదే పదే మాట్లాడుతున్నారని, ప్రభుత్వం మారిన తరువాత కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి అప్పులు మిగిలి ఉంటాయని పేర్కొన్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఉంటే వేములవాడకు ఐరన్ డిపోను తరలించడంలో ఆంతర్యం ఏమిటి అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాపల్లి లక్ష్మీనారాయణ, దార్నం లక్ష్మీనారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, దిడ్డి రాజు, అడ్లగట్ల మురళి, గెంట్యాల శ్రీనివాస్, ఎండి సత్తర్, మ్యాన రవి, హరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ప్రతిగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులందరికీ కూడా సిరిసిల్లలో జరుగుతున్న పరిస్థితులు, గత 10 సంవత్సరాలు నేత కార్మికులు కానీ యజమానులు కానీ ఏ విధంగా ఉన్నది, ఏనాడు రోడ్డెక్కిన పాపన పోలేదు ఎవరు 10 సంవత్సరాలు కూడా. మరి ఈనాడు గడిచిన 11 నెలలుగా ఏం మార్పు జరుగుతుందని మా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులకే మాకంటే బాగా తెలుసని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన నాడే గత ప్రభుత్వం కంటే మెరుగైన ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇది నిజం. మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొన్నటికి మొన్న ఆగస్టు 7 నాడు చేనేత దినోత్సవం నాడు కూడా చెప్పారు. 1,32,00,000 చీరలు ఇస్తామని అన్నారు. మరి ఈనాటికి దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి. 365 రోజులు పని కల్పిస్తున్న వాళ్ళు దాదాపు 300 రోజులు గడిచిపోతుంది. మరి ఈనాటికి నేత కార్మికులకు ఏ విధమైనట్టు ఉపాధి కల్పించలేదు. పైగా గత ప్రభుత్వం, ఒక పదం బాగా నేర్చుకున్నారు మీరు, గత ప్రభుత్వం 270 కోట్లు, 300 కోట్లు. 20 రోజుల ముందు మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే కేటీఆర్ గారు 3,313 కోట్ల ఆర్డర్ ఇచ్చినారు. మరి ఆ లెక్కన ప్రతి నేత కార్మికులు రావాలి, వచ్చినాయా అని అడిగిన మిత్రం ప్రెస్ మిత్రులకు బాగా గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పుడు నిన్న కూడా అన్నాడు ఆయన దాదాపు 300 కోట్లు ఇచ్చినాను. మరి ఎవరికి ఇచ్చిర్రు?
తలా 33 లక్షలు వేయించిరా, వీరేమన్నా 3 లక్షలు వేయించిరా, వారే ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉండే ఒక వ్యవస్థ. ఇలా నిన్నటి రోజుల ప్రెస్ మిత్రులు చూసే ఉంటారు, మాజీ సర్పంచులందరూ గత ప్రభుత్వం అప్పుడు వాళ్ళు పనులు చేసిన దానికి డబ్బులు అడిగారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉండేటప్పుడు కొన్ని బకాయిలు ఉంటాయి. ఈ ప్రభుత్వం కూడా ఎలకాలం ఉండేది కాదు, పోయేటప్పుడు వీళ్ళు బకాయిలు పెట్టిపోతారు. కానీ మేము చేసిపోయినది కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 జూన్ 2 నాడు వచ్చే నాటికి కూడా అన్ని రకాల బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు కానీ సర్పంచ్లు కానీ దశల వారీగా తీర్చుకుంటూ వస్తాయి. ఏ ప్రభుత్వమైనా తీర్చుకుంటూ పోవాలి, అదొక బాధ్యతగా తీసుకోవాలి. కానీ మేము 300 కోట్లు ఇచ్చినామంటే ఇవ్వాల్సిందే. కానీ ఏం ఆర్డర్లు ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చింది ఆర్డర్లు, పనిచేసారు. 4-5 ఏళ్ళు నోటికి పోయినాయి కార్మికులకు. మరి ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చింది ఏంది ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి, ఇంకొకసారి మాట్లాడే కంటే ముందు మీరు ఏ నేత కార్మికుల గురించి కానీ గత ప్రభుత్వాల గురించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పదవి విధానాలు కల్పిస్తాం, గత ప్రభుత్వం కంటే మెరుగైన ఆర్డర్లు ఇస్తాం, గత ప్రభుత్వం ఏటా 500 కోట్ల ఆర్డర్ ఇస్తే మేము అంతకంటే ఎక్కువ ఇస్తామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని దానికి జవాబుగా పత్రికా సమావేశం వేయాలి. కానీ గత ప్రభుత్వాన్ని 11 నెలలు నిందిస్తూనే ఉన్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు చాలా తెలివిగలరు. ఇది ఉద్యమాల గడ్డ, గమనిస్తూనే ఉన్నారు. వారికి అవసరం వచ్చినప్పుడు తీర్పు చెప్తారు. ఇకపోతే మీరు టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడారు. మరి 2004లో టెక్స్టైల్ పార్క్ ఎన్నరైతే ఇనాగ్రేషన్ అయిందో మరి మీరు ఎక్కడున్నారో మాకైతే తెలియదు. ఆనాడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వర్చువల్ విధానంలో ఆ పార్కును ప్రారంభించడం జరిగింది. కానీ మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే కల్పించబడినాయి అంటే 2014 తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాకనే మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. మీరు వెళ్ళి ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఎప్పుడెప్పుడు ఎదురు నిధులు వచ్చినాయని ఇప్పుడు ప్రభుత్వం మీరున్నారు, అధికారులు మీరు చెప్పిందే వింటున్నారు. ఆ రకంగా కూడా తెలుసుకోవాలి. ఇంకా అద్భుతమైన పథకం ఏంటంటే సిరిసిల్లాల పుట్టి పెరిగిన ఈ వేదిక మీద ఉన్న పద్మశాలి నాయకులకు మేమందరం కూడా ఊహించినటువంటి కార్యక్రమం వర్కర్ టు ఓనర్. దాదాపు 180 కోట్ల రూపాయలు పెట్టి 50 షెడ్లు కూడా నిర్మించడం జరిగింది. దాదాపు 180 కోట్లతో. మరి ఒకటి విషయం గుర్తుంచుకోవాలి, ఎన్నికలు రావడం వలన ఈ లబ్ధిదారుల ఎంపిక సాధ్యపడలేదు. మరి 11 నెలల్లో మీరేం చేస్తున్నారు? లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయండి. లబ్ధిదారులకు వారికి అవసరమైనటువంటి పవర్లు సాంచాలను వేసి ఇవ్వండి. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 4-5 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ పక్కనే ఉన్నటువంటి అపరేల్ పార్కులో కూడా వీవింగ్ యూనిట్ ఉంది, గ్రీన్ నీడిల్. ఆ పక్కనే ఇంకొక యూనిట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వ హయాంలో జరిగినాయి, ఎవరికి ఉపాధి కలిగింది అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని మీ హయాంలో ఇంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా ప్రజలు మీ వైపు ఉంటారు, మీ గురించి ఆలోచిస్తారు. కానీ ఈ విధమైన మాటలతో ఎవరు కూడా మీ వైపు ఉండరు. ఇంకొకటి, చేనేత వర్గాలకు, పవర్ రూమ్ వర్గాలకు కేటీఆర్ గారు ఏం చేయలేదు అని మీరు అనే దాంట్లో ఎంత నిజమవుతుందో ఒక్కసారి గడిచిన 10 సంవత్సరాలుగా నేతన్నల కొరకు తెచ్చిన పథకాలను మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. చేనేత మిత్ర ఈ పదం ఎవరు నేతన్నకు చేయూత కేంద్ర ప్రభుత్వం 8%, రాష్ట్ర ప్రభుత్వం 8%, అదేవిధంగా లబ్ధిదారులు 8%. ఇది చేనేత వర్గాలకు. పవర్ లూమ్కి అయితే 8% కార్మికుడు, 8% రాష్ట్ర ప్రభుత్వం కట్టేదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నాడో ఎగ్గొడితే అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవన్నీ మనం థ్రిఫ్ట్ అని స్వతహాగా పిలుస్తుంటాం. దాన్ని ఇవాళ మొన్న మీరు 90 కోట్లు మీరు వచ్చిన తర్వాత బకాయి పెట్టి రిలీజ్ చేశారు. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కట్టలేదని నిన్నటి రోజున పత్రికలలో చూసినాం. ఒకసారి గమనించండి. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చేపట్టినట్టయితే గత ప్రభుత్వం విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ మీకు ఆలోచన ఉంటే ఇంకా ఇంతకైనా మెరుగైనటువంటి ప్రతిపాదనలతో నేత కార్మికులకు చేతనివ్వండి, ఆత్మహత్యలను నిరోధించండి. ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చెప్పుకుంటున్నారు ఎప్పటి నుంచి యారన్ డిపో ఓపెన్ చేస్తామని. చాలా సంతోషం, మేమందరం స్వాగతిస్తున్నాం. వేములవాడలో పెడుతురండి. దీనిలో ఏమన్నా అర్థం ఉందా? 50 షెడ్లు కట్టిన అపరేల్ పార్క్ సిరిసిల్లాలో ఉంటుంది. అద్భుతమైన 60 ఎకరాలు ఏర్పడినటువంటి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లాలో ఉంటుంది. మరి సిరిసిల్లాలో ఉండాల్సిన యారన్ డిపోను వేములవాడలో తరలించడంలో ఆంతర్యం ఎంతో మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెప్పాలి. యారన్ కొరకు ఇక్కడ నేత కార్మికులకు ఉద్దేశించిన షెడ్లలో మీరు ధాన్యాన్ని నింపుతున్నారు. మరి ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో షెడ్లు కట్టినా మేము మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా సింగిల్ విండోల ఆధ్వర్యంలో. మరి వాటిని ఎందుకు వినియోగించుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మీరు నేత కార్మికులకు నిన్న మీరు మాట్లాడింది ఏదైతే ఉందో వారు వ్యక్తిగత కారణాలతో మేమందరం వెళ్ళినాం. అసలు మనిషి అనేవాడు ఒక మనిషిని దూరం చేసుకోవడానికి బాధపడాల్సిన విషయం. అక్కడ పోయి ఆ 3 పిల్లలు చూస్తే కన్నీరు కలిగింది అందరికీ. తక్షణంగా వారు సాయం చేస్తానని కేటీఆర్ గారు నిన్ననే అమలుపరిచారు. ఆ విధంగా ఆనాడే కేటీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడి
ప్రభుత్వ పరంగా సహాయం చేయండి. చాలా బీద పరిస్థితి ఉందని. మీకు నిజంగా పద్మశాలి సమాజం మీద కానీ నిన్న చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ ఉంటే తప్పని గారే కాబట్టి మీరు వెళ్ళి తుమ్మల నాగేశ్వర గారితో మాట్లాడి వారు వీలైనంత సహాయం చేసే విధంగా, అంతేకాకుండా నిన్నటి వాళ్ళకు సహాయం చేయడం ఇవ్వకుండా రానున్న రోజుల్లో ఏ నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకుండా వారికి మనోధైర్యాన్ని నింపండి, చేసుకోవడానికి చేతి నిండా పని ఇవ్వండి. మీరు విజువల్స్ చూసి ఉంటే కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు వారి బావమరిది కానీ వారి తమ్ముడు కానీ ఏ విధంగా నేత కార్మికులకు బతుకమ్మ చీర ఎంత బతుకునిచ్చిందో ఒక్కసారి వినండి, అర్థం చేసుకోండి. మానవతా దృక్పథంతో అంతకంటే మెరుగైనటువంటి విధానాలతో మీరు ముందుకు రండి. కానీ ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పద్మశాలి సమాజాన్ని కానీ నేత కార్మికులను కానీ కించపరుస్తూ మాట్లాడినంత మాత్రాన ఏమీ ఒరగదు. తప్పకుండా మీరు అన్నట్టుగా 360 రోజుల పని క్యాలెండర్ని ఇవ్వండి. గతంలో ఏ విధంగా ఇచ్చినామో ఒక్కసారి స్టడీ చేయండి. అంతకంటే మెరుగైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఇదివరకు కూడా చనిపోయిన వాళ్ళకి, నిన్న వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వడమే కాకుండా గతంలో కూడా ఆత్మహత్య చేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ తరఫున రావాల్సిన సహాయాలను తక్షణంగా అందించి రానున్న రోజుల్లో ఎవరు కూడా ఆత్మహత్య చేయకుండా ధైర్యాన్ని నింపండి. తద్వారానే సిరిసిల్ల బాగుపడుతుంది. సిరిసిల్ల బాగుంటేనే మనందరం రాజకీయ జీవితం. కానీ ఈ శ్మశానాల మీద, ఈ చావుల మీద మనం రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. కే మహేందర్ రెడ్డి గారు ఒక అరగంట సేపు సుదీర్ఘంగా ఎట్లా అంటే ముచ్చట పెట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలా బాధాకరమైన విషయం ఏంటంటే, మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపించిందంటే, 3 పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిందని చెప్పి బాధతోటి కేటీఆర్ గారికి దృష్టికి తీసుకుపోయి రావణ్తోటి రాజకీయం చేస్తుండు కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఆ 3 పిల్లలను చూస్తుంటే ఎంత చెలించిపోయిందో ఆ రోజు పత్రిక విలేకరులు చూసినప్పుడు మేము చూసినాం. అప్పటిదప్పుడే డిసిజన్ తీసుకొని ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పి చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు రాజకీయం అనేది నిన్న సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ అర్థమైపోయింది. రాజకీయం అనేది మీరు కేటీఆర్ గారు ఎప్పుడు కానీ రాజకీయంగా ఏనాడు చూత సిరిసిల్ల పట్టణంలో చూడలేదు. వ్యక్తిగతంగా సమస్య గిది ఉందంటే దానికి స్పందించే వ్యక్తి కేటీఆర్ గారు. ఆ స్పందన అనేది ఇంపార్టెంట్. ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయినంటే రావడం రాజకీయం అని నువ్వు మాట్లాడడం సరికాదు. అంతేకాకుండా నిన్నటి రోజున వాళ్ళు వ్యక్తిగత కారణాలతోటి చనిపోయింది అనేది మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తిగత కారణాలు అనేటి మరి మాకైతే ఎంత చేసినా విలేకరులను అడిగినాం, పబ్లిక్ని అడిగినాం, ఎవరిని అడిగినా ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు, అప్పులతోటి చనిపోయిండు. గతంలో బతుకమ్మ చీరలు నడిపింది వాస్తవమే. అక్కడ మోకా మీద పోయి చూస్తే నాకు పద్మశాలిని కాబట్టి అక్కడ ఉన్న సాంచల ఫీజులకు వైర్లు సాంచలకు ఉంటాయి కాబట్టి నేనే స్వయంగా చూడడం జరిగింది. ఆ సాంచలు అమ్ముకున్నది పరిస్థితి వాస్తవం కాదా, అప్పులు ఉన్నది వాస్తవం కాదా? గతంలోనే మా మిత్రుడు చెప్పినట్టు, తమ్ముడు రాజు చెప్పినట్టు, ఇంత మీకు ఓట్లు వేయలేనని ఇంత ఈర్ష్యతోటి నువ్వు ప్రతిసారి కించపరిచినట్టు మాట్లాడుతుంటే మా పద్మచారులకు నీ పక్క పని ఉండేందుకు చూద్దా వాళ్ళకి ఎట్లా మనసు వస్తుందో మాకు అర్థమైతే లేదు. కానీ మాకైతే ఇంటుంటేనే మాకు అదో రక రోమాలు వేస్తున్నాయి. అంతేకాకుండా ప్రతిసారి మేము 150 కోట్లు ఇచ్చినాం, 250 కోట్లు ఇచ్చినాం. ఆ కోట్లు ఎటువైనాయి? మీరు ఇచ్చిన కోట్లు ఎటువైనాయి? కేవలం సిరిసిల్లకు 60-70 కోట్లే రావడం జరిగింది. మిగతా 150 కోట్లు నువ్వు దిగిట తీసుకున్నావా? మరి మాకైతే అర్థమవుతలేదు. సిరిసిల్ల పట్టణానికి ఇంకా 150 కోట్లు రావాల్సినవి ఉన్నాయి. కేవలం 200 కోట్లే, 220 కోట్లే ఉన్నాయి. 3300 కోట్లప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లావాదేవీలు అనేది ఎప్పటికి టర్నోవర్ ఉంటుంది. టర్నోవర్ దాన్ని బకాయిలు పెట్టిపోయిండు కేటీఆర్. బకాయిలు పెట్టిపోయినాం, మేము తీరుస్తున్నాం అని చెప్పి ఒక 100 సార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు సుతా నువ్వు తీర్చింది 60-70 కోట్లే. సంవత్సరం గడిచినా ఇది మా పద్మశాలి ఎస్ఎస్ఐ ఇంట్లకు మన మ్యాక్ సంఘాల అధ్యక్షులకు తెలుసు. కానీ ఎందుకనంటే వాళ్ళు బయటకు ఎందుకు ఎత్తలేరంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు సిరిసిల్ల పద్మశాలి ఏ సోదరుని అడిగినా, ఏ ఆసామిని అడిగినా ఖచ్చితంగా కేవలం మనం గత ప్రభుత్వం లెక్క లేరు. వీళ్ళు
వ్యక్తిగతంగా మాట్లాడితే అలోకమైన కేసులు పెడుతున్నారు. ఒక చిన్నగా మాట్లాడితే చూద్దా తీసుకుపోయి లోపలేసి కేసులు పెట్టారు మొన్ననే చంద్రపేట వ్యక్తులను. అట్లా కేసులు పెడుతున్నారు. భయంతో ఇవాళ పద్మశాలి సోదరులు మృతే భయపడేటోళ్ళు ఇవాళ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ నువ్వు పబ్బం గడుపుతున్నావు కేకే మహేందర్ రెడ్డి గారు. అనడం 100 సార్లు అన్నావు. ఇప్పుడు ఇంకా 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 150 కోట్లు రాలేదు. ఆ 100 కోట్ల రూపాయలు ఏడాది గడిచినా ఇవ్వలేదు. అదే కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అదే నెల లోపల ఖచ్చితంగా పద్మశాలను ఎప్పటికప్పుడే డిసెంబర్ లోపల పేమెంట్ ఇస్తుండే. ఇలా డిసెంబర్ పోయి మళ్ళీ డిసెంబర్ వచ్చినా కానీ పాత బకాయిలు ఇవ్వలేదంటే ఇది నీ అసమర్థత అని చెప్పి, కాంగ్రెస్ అసమర్థత అని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా మన వర్క్ ఆర్డర్లు ఇక వచ్చినాయి, ఇక పోతున్నాయి, ఇక వస్తున్నాయి, ఇక పోతున్నాయి. 365 రోజులు మేము పని కల్పిస్తున్నా అన్న కాంగ్రెస్ నాయకులు ఇవాళ 360 రోజులకు 340 రోజులు గడిచింది. 20 రోజులు అయితే ఇంకొక సంవత్సరం పూర్తి గడిచినట్టే. అసలు మీరు ఇచ్చిన హామీలే నిలవేర్చలేరు. ఈ ఆర్డర్లు అనేటివి మరి వస్తాయా రావా? మేము ఇస్తాం అంటారు. ఎప్పటి వరకు ఇస్తారు? మరి పాత బకాయిలు ఎప్పటి వరకు చెల్లిస్తారు? మరి ఇది చెప్పినట్టు గంట ఉపన్యాసం చెప్పినట్టు ఈనాడు మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఆనాడు ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడారు. ఆ ప్రమాణ స్వీకారం అయిపోయి దాదాపు 2 నెలలు గడుతున్నా ఈ రోజు వరకు 100 రూపాయలు రిలీజ్ చేయలేదు. దయచేసి ఏదన్నా ఉంటే మాట్లాడితే సభ్యతతోటి ఉండి ఖచ్చితంగా పైసలు విడుదల చేయించి మరి ఆర్డర్లు ఇచ్చి పద్మశాలిని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ ఇదే పద్ధతిలో ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా పద్మశాలి సోదరులు అందరం కలిసి నేతన్నలు అనేటోళ్ళు ఏ విధానంగా ఉంటారో మీరు చూస్తారు. కాబట్టి దయచేసి వెంబడే ఆర్డర్లు ఇచ్చి మన పద్మశాలి ఆశ్రమంలో కానీ కార్మికులు కానీ ఇక ముందు ఆకలి చావులు కాకుండా ఉండాలంటే వెంబడే ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ కడుపు నిండా ఉక్తి కలిపితే ఖచ్చితంగా ఆకలి చావులు అనేది మానుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. వేములవాడ రాజన్నను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ప్రోటోకాల్ ఏఈఓ గజ్వేల్ రమేష్ బాబు, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ఆలయ ఇన్స్పెక్టర్ నునుగొండ రాజేందర్, గొట్టం గిరి, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అన్న ఫోన్ 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 తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్లో జరుగుతున్న సమగ్ర కుల గణనలో సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి వివరాలు తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ఎలాంటి అపోహలకు తావు లేకుండా సర్వే జరుగుతుందని ప్రతిపక్షాల బూటకపు మాటలు నమ్మొద్దు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కోరారు. ఆయన వెంట రెడ్డి పరశురాములు, కొత్త రవీందర్, పయ్యావుల శ్రీకాంత్, బండి యోగి, వివేక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని, సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని విలేజ్ పోలీస్ అధికారులు స్టేషన్ పరిధిలోని గ్రామాలు, వార్డులు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందని, పెండింగ్లో ఉన్న కేసులు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్ ఉన్న కేసులపై జిల్లా ఎస్పీ రివ్యూ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో 5S అమలు చేసిన తీరు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క డ్యూటీల గురించి అడిగి తెలుసుకుని రికార్డు రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉండాలని, పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్లో భాగంగా తరచూ గ్రామాలు, వార్డులు పర్యటిస్తూ ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు తెలిసేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యూమరేటర్లు నిబద్ధత, అంకిత భావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ నాయకులవి మాటలు తప్ప చేతల్లో మాత్రం పనులు కనిపించడం లేదని సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం. నేతన్నలపై ప్రేమ ఉంటే బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణనకు ప్రజలందరూ సహకరించాలి. తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. ప్రతిపక్ష నాయకులు చేసే ఆరోపణలు ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ దిశ టీవీ.